కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు యొక్క మార్పు అనేటువంటిది మరి కర్కాటక రాశి వారికి నిజంగా చాలా అద్భుతాలే. 159 అంటే లక్ష్మీ స్థానాలివి. సో, 159 కంప్లీట్‌గా గూడా మీకు లగ్నము, 5వ భావము, 9వ భావము. మరి మనకు లగ్నం రన్ అయితే స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఆల్ ఆఫ్ సడెన్‌గా మంచి మంచి గ్రోత్ ఉండడాలు, అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే నివాసములో మార్పు, గృహ నిర్మాణ అవకాశాలు కనబడే పరిస్థితి ఉన్నది. కొంత మనశ్చింత ఉన్నది. ఉద్యోగ నాశనము కూడా ఉంటది. ఎందుకంటే గురువు లగ్నాతున్నాడు కనుక. ఇక 5వ భావం ఏమిటి అంటే మనోవాంఛా సిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడాలు, ఉద్యోగంలో విజయం పొందడాలు, వివాహంలో విజయం పొందడాలు, సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. కొత్త ప్రారంభాలు, అదృష్టం మీ వెంటే అని చెప్పుకోవచ్చును. మీకు ఒక గౌరవం పెరిగే పరిస్థితి ఉన్నది. పెళ్లి కాని వారికి వివాహము ఇందాక చెప్పుకున్నాము. ఉద్యోగంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు అన్ని రకాలుగా మంచి యోగం అయితే ఏర్పడబోతూ ఉన్నది. ఇది సత్యము. సో, ఇక పూర్తిగా చూసుకుందాం. ఇంకోటి 9 స్థిరాస్తులలో లాభాలు, అదేవిధంగా లాటరీల్లో, గుర్రపు పందాలలో మంచి విజయము. ఎవరు వారి వారి కులానికి తగ్గట్టుగా ఆ వృత్తులలో ఉన్నారో కుల వృత్తికి సంబంధించినటువంటి వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, లేదా మెమొంటోలో లేదా ఏదైనా సభా గౌరవాలో జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో, కొత్త లైఫ్ పార్ట్నర్ కావచ్చును, అదేవిధంగా లైఫ్ రీస్టార్ట్ అనే విధంగా మీకు ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారి పిల్లలకు కూడా మంచి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో, కర్కాటక రాశి వారు కంగ్రాచులేషన్స్. అదేవిధంగా శుభకార్యాలు అనుకున్నాం, కొత్త జాబ్ అనుకున్నాం, ప్రమోషన్స్ అనుకున్నాం. ఇందాక మంచి బిజినెస్ ఏమైనా అవకాశాలు రావడము, సప్తమ స్థానం కూడా రన్ అవుతుంది. బిజినెస్ సంబంధిత కానీ వివాహ సంబంధిత ఏమైనా మంచి సంబంధాలు వస్తే మాత్రము 1కి 2 సార్లు ఖచ్చితంగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీది. బిజినెస్ గ్రోత్, స్టేటస్ పెరుగుతుంది. పెళ్ళి ఖాయం తప్పకుండా అని అనుకోవచ్చును. మంచి సంబంధాలు వస్తాయి. లేట్ మ్యారేజ్ అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారికి సంవత్సరం వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహం కూడా జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి, కొత్త వస్తువులు కొనుగోలు, ఇంకా మనకు జీవితం సెట్ అయ్యింది అనేటువంటి ఆలోచన ఈ గురువు యొక్క మార్పు వల్ల మీకు అనిపించే పరిస్థితి ఉంది. ఇంకా ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి పిల్లల యోగము, పిల్లల సక్సెస్, కుటుంబంలో ఆనందము అనేటువంటిది ఏర్పడుతుంది. సమాజంలో గౌరవము, మీకంటూ ఒక పేరు ప్రతిష్ట, నాయకత్వము, లీడర్షిప్ క్వాలిటీస్ మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు అనగానే ఎంతో ఎమోషన్, ఏదైనా ఉంటే కడుపులోనే పెట్టుకుంటారు పాపం. సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. కర్కాటక రాశి వారికి అధికంగా ప్రయాణం చేయడము చాలా ఇష్టం. సో, కొంత ఆరోగ్యం మెరుగుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 2022 ఆగస్టు నుండి 2024, 25 కూడా పెద్దగా మీకు ఒదిగింది ఏదీ లేదు. అనారోగ్య సమస్యలు కానివ్వండి, వాహన ప్రమాదాలు కానివ్వండి, వాహనం కొనుగోలు లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవారు మరణించడాలు కావచ్చును. హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గడిచిన రోజులలో ఆపరేషన్స్ కానీ ఎన్నో ఇబ్బంది కలిగించే సందర్భాలు కానివ్వండి జరిగిపోయాయి. సో, తప్పకుండా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఈ సంవత్సరం మీరు చూస్తున్నారనే విషయం తెలుసుకోండి. బరువు పెరగబోతున్నారు, ఇది కూడా రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఈగో ఫీలింగ్ కూడా పెరుగుతుంది. కొంత ఆలస్యము పెరుగుతుంది, అహంకారము పెరుగుతుంది. ఇవి 3 పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, మరి యోగకారకుని దశ కానీ బాధాకారకుని దశ కానీ లైక్ ఎలాంటి దశలలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకునేటువంటి బాధ్యత మీది. ఎందుకంటే జరిగిన రోజులలో విపరీతమైనటువంటి డ్యామేజెస్ మీకు ఏర్పడ్డాయి. కానీ మరి ఇప్పుడు మీకు యోగం ఉంది కర్కాటక రాశి వారికి అని చెప్తున్నాం. మరి ఇది ఎలాంటి యోగము? మీ వ్యక్తిగత జాతకరీత్యా యోగం వస్తుందా,
లేదా గోచార రీత్యాన మీరు ఎట్లా దీన్ని యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మీ డైరీలో రాసి పెట్టుకుంటారు. ఓపెన్ ఛాలెంజ్ ఇది మాత్రం ఖచ్చితంగా. సో కర్కాటక రాశి వారు ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.